నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఇంద్రవెల్లి ఫార్మర్స్ ప్రొడక్ట్స్ కంపెనీ లిమిటెడ్ గోదామును ప్రారంభించిన మంత్రి. అడవులను నరికితే మన పిల్లల భవిష్యత్తుకే ప్రమాదమన్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పటాదార్ పాస్ పుస్తకాల పంపిణీ అందజేసిన కొడంగల్ నియోజకవర్గ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా నాయకుడు కాదు, మోసగాడు. ధ్వజమెత్తిన మాజీ మంత్రి బీజేపీ నేత మోత్కుపల్లి నరసింహులు. కర్నూలు జిల్లాలో నవంబర్ 20 నుండి డిసెంబర్ 1 వరకు పవిత్ర తుంగభద్ర నది పుష్కర వేడుకలు. ఘాట్ల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో థ్యాంక్ యూ సీఎం కార్యక్రమం. హాజరైన ఎంపీ రెడ్డప్ప, కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఏమాయికుంట గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన ఇంద్రవెల్లి ఫార్మర్స్ ప్రొడక్ట్స్ కంపెనీ లిమిటెడ్ గోదామును రాష్ట్ర అటవీ న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి పనులు చేస్తున్నారని, అడవులను నరికితే మన పిల్లల భవిష్యత్తుకే ప్రమాదమని తెలిపారు. వచ్చే 3 నెలలు కరోనాతో చాలా జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ఖచ్చితంగా ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన శాఖ కమిషన్ క్రిస్టినా చోంగ్తు, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీఓ భవేష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమవుతుందని మనం అందరం చూసాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గిరిజనులకి మరి మన కులము తెగలు చాలా ఉన్నాయి, కానీ ఈరోజు ఎవరిని గుర్తిస్తున్నారు, ఎవరు గుర్తిస్తున్నారు, మనల్ని ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారు అనేది మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. గతంలో ఏజెన్సీ ప్రాంతాలంటే కేవలం ఏజెన్సీ ప్రాంతాలు లెక్కనే చూశారు, కానీ డెవలప్మెంట్లో మనకు ఎవరు ముందుకు తీసుకెళ్ళలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నాట్ ఓన్లీ ఈరోజు మనం ఇక్కడ ఇనాగ్రేషన్ చేసిందే కాకుండా ప్రతి అంశంలో మనకు ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు. దీపావళి వస్తుంది కాబట్టి అందరు కూడా దీపావళి శుభాకాంక్షలు అడ్వాన్స్. నిజంగా కూడా ఇక్కడ ఈ 2 ఎకరాల స్థలంలో ఈ గోడౌను, అదేవిధంగా ఇక్కడ మనము జిన్నింగ్ ఫ్యాక్టరీ, అది కాకుండా ఇంకా వేరే రకాలు ఇంకొక 3 ఫ్యాక్టరీలు వచ్చేది ఉంది. ఈ నిజంగా కూడా ఇది తెలంగాణ రాష్ట్రంలోనే 837 మంది సభ్యులు గల నాగోరావు డైరెక్టర్ ఆధ్వర్యంలో వారు శిక్షణ పొంది దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలా, ప్రాఫిట్లో తీసుకురావాలి. రైతులందరూ కూడా కలిసి లాస్ట్ టైం మంచి ఒక్క కుంటలు పత్తి ఇచ్చినట. అందరు ఇచ్చిర్రా? అంటే ఒక్క కుంటలు పత్తి అంటే అప్పుడు 5,300 రూపాయలు, ఇప్పుడైతే 5,800 పైన వచ్చింది. అంటే కంపెనీ లాభాలకు తీసుకురావాలి, పెట్టుబడి పెట్టడానికి వీళ్ళందరూ కూడా సహకరించినారు. నిజంగా కూడా వాళ్ళంతా కూడా నాగోరావు ఆధ్వర్యంలో బాగా నడిపించాలి, కంపెనీ లాభాలు తీసుకొచ్చి దీని యూనిట్ల ద్వారా ఆ షేర్ హోల్డర్స్కి ప్రతి సంవత్సరం వాళ్ళకు కూడా ఈ వచ్చినటువంటి లాభాలలో వాళ్ళకి ప్రాఫిట్ చూపిస్తే ఈ కంపెనీపై విశ్వాసం పెరుగుతుంది. నిజంగా కూడా ఖచ్చితంగా ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద కంపెనీ చేయడము, అన్నిటికంటే ముఖ్యంగా మా డీసీసీ చైర్మన్ నామదేవ్ గారు 2,50,00,000 దీనికి లోన్ ఇస్తున్నాడు. దాని ఈ మేడం ఇప్పుడు మా కృష్ణ మేడం చెప్తుంది 60% దీనికి ట్రైబల్ డిపార్ట్మెంట్కు సబ్సిడీ ఉంది, 60%. మరి ఆ విధంగా దీన్ని బాగా లాభాలు తీసుకొస్తే ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులందరికీ కూడా లాభం జరిగింది. ఈ ప్రాంతంలో పత్తి వస్తే కూడా ఇక్కడే వీళ్ళు పత్తి CCI ద్వారా కొని వీళ్ళు జాబ్ వర్క్ కింద మనకి ఇక్కడ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది జిన్ని ఫ్యాక్టరీ. ఆ విధంగా కూడా తీసుకోవడానికి మంచి అవకాశం ఉంది. మరి మీరందరూ కూడా ఏదైతే యాక్చువల్గా మా మినిస్టర్ గారు నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కొడంగల్ నియోజకవర్గ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పటాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కరోనా సంక్షోభ సమయంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. రైతులు, పేదల జీవితాల్లో వెలుగులు నింపి
వారి కళ్లల్లో ఆనందం చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, పలువురు అధికారులు, ప్యాక్స్ అధ్యక్షులు జగదీష్, ఎంపీటీసీలు, సర్పంచులు, రైతులు, పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. కొత్త పొరపాటు చేసినారు. మన దగ్గర కంప్లీట్ కూడా అయినాయి. ఒక 2-3 రైతు వేదికలు కంప్లీట్ అయినాయి. తొందరలోనే మంత్రుల చేతి మీద ఆ రైతు వేదికలు ప్రారంభిస్తాం. ఈ రైతు వేదిక వల్ల రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా రైతులు ఏ పొలంలో ఏ పంట పెట్టాలి, ఏ టైం, అన్ని గ్రామాలకు సంబంధించిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, పట్టదారు పాస్బుక్లు సుమారు 450 మందికి పంచడం జరిగింది. ఇందులో అందరు ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు రైతులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు పాస్బుక్లు ఇచ్చుకుంటూ వాళ్ళకు పంట పెట్టుబడి కింద లాగోడికి ఎకరకు 5,000 చొప్పున గతంలో ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇస్తూ ఉన్నాం కంటిన్యూగా. రైతు బీమా కూడా వస్తూ ఉంది ఎప్పుడప్పుడు. అదేవిధంగా పేదవారు పెళ్లిళ్ళు చేసుకుంటే ఎవరు కూడా బయట అప్పు చేయకుండా పెళ్లి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచించి ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఎంబడి చెక్కులు కూడా ఇప్పిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మద్దతులో సమావేశం పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా నాయకుడు కాదని, మోసగాడని మాజీ మంత్రి బీజేపీ నేత మోత్కుపల్లి నరసింహులు ధ్వజమెత్తారు. తెలంగాణ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు కేసీఆర్ మాటలను నమ్మి మోసపోతున్నారని, ఇకనైనా కేసీఆర్ నైజాన్ని గుర్తించాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రానికి ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్కు ఉచ్చబడుతుంది. భారతీయ జనతా పార్టీ జెండా అంటేనే కేసీఆర్కి ఉచ్చబడుతుంది. నేనేదో పెద్ద మొనగాన్ని, నాకు మించిన నాయకుడే లేడనేటువంటి పద్ధతిలో ఒక అహంకారంతో రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. తన కుటుంబం తప్ప వేరే వాడి సంక్షేమం కోసం ఆయన పనిచేయటం లేదు. ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ ఒక నియంత, కేసీఆర్ ఒక నిజాం. ఆనాడు నిజాం ఎట్లా పరిపాలించిండో కానీ అంతకంటే మించి అహంకారంతో కేసీఆర్ పరిపాలన కొనసాగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ అనేవాడు ప్రజానాయకుడు కాదు, ఒక మోసకారి, ఒక దుర్మార్గుడు. నమ్మి ప్రజలు మోసం పోయారు. మోసపోయిన ప్రజల్ని మరింత మోసం చేసే ప్రయత్నంలో కేసీఆర్ రాజ్యం నడుపుతుండని సందర్భంగానే తెలియజేస్తాం. అంతేకాదు, ఏ ఒక్క మాట మీద నిలబడ్డటువంటి వ్యక్తి కాదు, ఏ ఒక్క మాటని నిరూపించుకున్నటువంటి మనిషి కూడా కాదు. అతను ఒక మాటలో చెప్పాలంటే అతను ప్రజా నాయకుడే కాదు, ఒక మోసకారి. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజల్ని మోసం చేయటం కాక 1,200 మంది బిడ్డలు బలిదానమై తెచ్చినటువంటి తెలంగాణని ఆయన కుటుంబం కునుకుతున్నారు. బంగాళ ఉయ్యాలలో ఊగుతున్నారు. ఎవడబ్బ సొమ్మని వాళ్ళ నువ్వు వేల కోట్ల రూపాయలు సంపాదించి ప్రజలకే దర్శనం ఇవ్వకుండా ఉండగలిగినవంటే నువ్వే రాజువా? నీ రాచరిక పాలన కొనసాగదని సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ప్రజలు నమ్మారు. తెలంగాణ అనే దాని మీద నమ్మారే తప్ప నిన్ను చూసి కాదు. నువ్వు దళితున్నే ముఖ్యమంత్రి చేస్తానంటే నమ్మి ఓట్లేశారు తప్ప నిన్ను చూసి కాదు. నువ్వు ఇచ్చేటువంటి ముఖ్యంగా 3 ఎకరాల భూమి ఇస్తానంటే నమ్మారు ప్రజలు. 5 లక్షల రూపాయలతోని ఇల్లు కట్టిస్తానంటే నమ్మారు ప్రజలు. KG to PG విద్య అందిస్తానంటే నమ్మారు ప్రజలు. అయ్యా కేసీఆర్ గారు, అసలు ఇవాళ ఎక్కడున్నావా? నువ్వు ఎక్కడున్నవి? ఇవాళ నువ్వంటూ ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉందా అని నేను అడుగుతున్నా. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలు CITU ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను తొలగించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని, 2020 విద్యా హక్కు పేరిట అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల్లో విలీనం చేయాలనే ఆలోచనలో ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తొలగించడానికి వీలులేదని, అంగన్వాడీలను రెగ్యులరైజ్ చేయాలని
కేంద్రం బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ముంజం ఆనంద్ కుమార్, అంగన్వాడీ నాయకురాలు ఉమా, కార్యకర్తలు పాల్గొన్నారు. బయట పనులు ఎక్కువ అప్పచెప్తే తర్వాత మా ప్రీ స్కూల్ ఎలా నడుస్తుంది? అందు గురించి మన ఒక సమస్యలని అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించాలని కోరుచున్నాము. ఆసిఫాబాద్ కుమ్రంభీం డిస్టిక్ ఐసిడిఎస్ ప్రాజెక్టులో అంగన్వాడీ టీచర్లు అందరము ఈరోజు నవంబర్ 2 సమ్మెకు వచ్చినాము. మా సమస్యలు ఏంటంటే మమ్మల్ని 3 నుండి 6 సంవత్సరాల పిల్లలు మా దగ్గర నుండి తీసేసిండ్రు. మా అంగన్వాడీ మొత్తమే తీసేస్తామంటున్నారు, ముగింపు అని అంటున్నారు. అది న్యాయం కాదు. మళ్ళీ మాకు అదనపు బాధ్యతలు కూడా అప్పచెప్తున్నారు. హెల్త్ వాళ్లకు మాకే లింక్ పెడుతున్నారు. సుకన్య యోజన కూడా మాకు ఇవ్వడం ఎంత కరెక్ట్ న్యాయం కాదు. అది మేము చేసే పనులు చాలా ఉన్నాయి. మమ్మల్ని ఇట్లా చేయడము, మాకు ఇంత అన్యాయం చేయడం గవర్నమెంట్ కు న్యాయం కాదు. అది దేశవ్యాప్తంగా అంగన్వాడీని పూర్తి తీసేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2020 విద్యా హక్కుల చట్టం ప్రకారం వీళ్ళని తొలగించాలనే ప్రయత్నాలలో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇవాళ ఈ చట్టం ద్వారా ఏదైతే అంగన్వాడీ వాళ్లకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకుంటే ఆ చట్టంలో లోతులో ఉన్న విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో వీళ్ళని తొలగించి స్కూల్ ప్రైమరీ స్కూల్కి లింక్ చేసి పూర్తి తొలగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఇప్పటికీ కోరుతున్నాం వీళ్ళని తొలగించడానికి వీలేదు. పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి వీళ్ళ కేంద్రం బడ్జెట్ పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రీ స్కూల్ సంబంధించిన విషయంలో పేర్లతోటి పూర్తి తీయాలంటే వీళ్ళు కనీసం ఎడ్యుకేషన్ వీళ్ళ 10th తో ఇచ్చిన పోస్టులు, కానీ ఇవాళ వీళ్ళందరినీ టీటీసీ బీఎడ్ ఉన్న వాళ్ళనే ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నది. ఇది దారుణం. జనగామ జిల్లా కొడకండ్ల రైతు వేదిక ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్ గొల్ల కురుమలను దూషించారని సిపిఎం మరియు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలపై గొల్ల కురుమల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సేవెల్లి సంపత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ నాయకుడిని వ్యక్తిగతంగా విమర్శిస్తే గొల్ల కురుమలను దూషించారని వక్రీకరించి చేస్తున్న అసత్య ప్రచారాలపై మండిపడ్డారు. సిపిఎం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను తమ కులస్తులెవరూ నమ్మరని గొల్ల కురుమల సంఘం నాయకులు తెలిపారు. గత ఏ ప్రభుత్వాలు గొల్ల కురుమలను పట్టించుకున్న పాపాన పోలేదని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గొల్ల కురుమలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ పరంగా బలోపేతం చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆయనే వెధవ అని మాట్లాడడం జరిగింది తప్ప కుర్మ కులస్తులను కానీ యాదవ సోదరులను కానీ ఒక్క మాట కూడా అనలేదు. అతని కూడా స్థాయిని మించి మాట్లాడడం వల్ల ఆ వ్యక్తి గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని ఏదైతే కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కానీ యాదవ సంఘం నాయకులు కానీ గొర్లీయమని అడగలేదు. తనకు తాను నిర్ణయం తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గొల్ల కుర్మలను ఆర్థికంగా పరిపుష్టం చేయాలన్న ఆలోచనతో గోర్లివ్వడం జరిగింది. ఇప్పటికీ 60-70% మందికి గోర్లివ్వడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ మొన్న కరోనా కష్టకాలంలో తెలంగాణ రాష్ట్రంలో 50,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నిధులు నష్టం జరిగింది. దానివల్ల మేము ఇంకో 30% ఈ కరోనా కాలం అయిపోయినాక ఇస్తామని చెప్పిండ్రు. ఇవాళ గొల్ల కుర్మలకు 5,000 కోట్ల రూపాయలు పెట్టి ఇంత మంచి కార్యక్రమం చేస్తా అంటే గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు పోయినరు. భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి ముఖ్యంగా చూస్తూ ఉంటే పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఇదివరకు గతంలో కుర్మ సంఘానికి సంబంధించిన కుర్మ వ్యక్తి అయిన సిద్దిరామయ్య ముఖ్యమంత్రిగా ఉండే, అదేవిధంగా అఖిలేష్ యాదవ్ కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిండు. అట్లాంటి చోట కూడా మా యాదవులకు గొల్ల కుర్మలకు గొర్రెలివ్వాలన్న ఆలోచన అక్కడ ప్రభుత్వాలు లేదు. ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఈ కుర్మ కులస్తులైతేమి యాదవ కులస్తులైతేనేమి నమ్మకమైన వాళ్ళు, నీతిపరులు, నిజాయితీ పరులు, మాట మీద ఉంటారని చెప్పి వీళ్ళకి ₹1 ఇస్తే దాన్ని ₹2 చేసుకుంటారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కుర్మల సంఖ్య ఎక్కువ ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుండి కూడా మాంసం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. దీన్ని రేపు తెలంగాణ నుండే భారీ ఎత్తున గొర్రెలను పెంపకం చేసి మన రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే విధంగా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు మంచి నిర్ణయం తీసుకుంటే ఈ యొక్క నిర్ణయాన్ని హర్షించేది పోయి ఒకరిద్దరు వ్యక్తులు, వాళ్ళ పార్టీ కాంగ్రెస్ అనుకోండి, సిపిఎంకు సంబంధించిన ఒకరిద్దరు వ్యక్తులే తప్ప ఆ వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని సీఎం గారు మాట్లాడే తప్ప గొల్ల
గొల్ల కులానికి సంబంధించిన వాళ్ళని కానీ కుర్మ కులానికి సంబంధించిన వ్యక్తులను కానీ ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు. ఒక్క యాదవ బిడ్డను రాజ్యసభకు పంపించిండు, ఒక కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షునికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఇవాళ 5 యాదవ కర్నూలు జిల్లాలో నవంబర్ 20 నుండి డిసెంబర్ 1 వరకు పవిత్ర తుంగభద్ర నది పుష్కర వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఘాట్ల నిర్మాణ పనులను జిల్లా ఇన్ఛార్జి మరియు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్తో కలిసి పరిశీలించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కారసాని రామ్ భూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే జె సుధాకర్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండల సచివాలయంలో థ్యాంక్ యూ సీఎం కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప, కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో ముఖ్య పాత్ర వహిస్తున్న వాలంటీర్ వ్యవస్థకు ధన్యవాదాలు తెలియజేశారు. దేశంలోనే ప్రప్రథమంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థను రాష్ట్రంలో ప్రవేశపెట్టి సుమారు 4,50,000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం రెస్కో చైర్మన్ సెంధిల్ కుమార్, మున్సిపల్ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, శాంతిపురం మండల కన్వీనర్ కోదండ్రెడ్డి, లలిత మురుగేష్, వాలంటీర్లు మరియు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మన ప్రభుత్వంలో రైతు కోసం ఎన్నో వినూత్నమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి ఇంపార్టెన్స్, రైతులకు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ ని మీకు కూడా ఒకసారి మా తరఫున తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని రైతు భరోసా 2వ విడత వచ్చినప్పుడు ఈ కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేసి మీరు చేసినటువంటి అశేషమైన కృషికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతుకి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఒకవేళ రైతు ఏదైనా సమస్య వల్ల మీకు మీ స్కోప్ లో లేనటువంటి విషయం తీసుకొని వచ్చినా కూడా దయచేసి దగ్గరుండి ఆ రైతుకి 100% ఆ ఇష్యూ సార్ట్అవుట్ చేయడంలో మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటూ మన ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరుస్తా ఉంది అనేటటువంటి విషయాన్ని మీరు ఈ రోజు ఒక కుటుంబ జీవితంలో ఏ రకమైనటువంటి విలువ తీసుకొస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ఒక చిన్న ఉదాహరణలో ఈ రోజు చెప్పదలుచుకున్నాము. విజయలక్ష్మమ్మ అనేటటువంటి ఫ్యామిలీ అదేవిధంగా మనందరూ శ్రేయకు కలిసి దానికి కావాల్సిన సౌకర్యాలన్నీ చేసుకుంటారు. చెప్పదలుచుకుంది ఒకటే, ఇదివరకు చెప్పారు కొంతమంది వాలంటీర్ల గురించి. తర్వాత భారతంలో కౌరవులకు పాండవులకు మధ్య ఉన్నది శకుని. ఆ శకుని ఎన్ని ప్రయత్నాలు చేశారు, కానీ కడాపడికి నెగ్గిన వారు పాండవులు మాత్రమే. ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్రానికి మధ్యలో ఉన్న వ్యక్తి శకుని లాంటి వాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రతి రూపాయి కూడా రాజే కూడా చేస్తున్నారు. నేను డైరెక్ట్ గా అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు నీకు సిగ్గు లేదని అడుగుతున్నాను. 14 సంవత్సరాలు పనిచేసి ఈ రోజు ఈ జన్మ వృధా అయిపోయింది. నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు, నీకున్నది ఒక ఏకైక ఎమ్మెల్సీ ఈ ప్రాంతంలో ఉన్నాడు. అది ఒడిపెట్టిన దీపం. అది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. నా ఎమ్మెల్సీ పని ఎప్పుడు ఉంటుందా, ఎప్పుడు వెళ్ళిపోతుందని చెప్పి కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని నువ్వు కాలం జరుపుతున్నావు. సుమారు జరుపుకున్నారు. నువ్వు జెండాలు పట్టుకొని తిరిగినంత మాత్రాన నీకు
నీకు ఎందుకు పదవులు ఇస్తాడు, ఈ తాలూకా వాళ్ళకి ఎందుకు పదవులు ఇస్తాడు, 35 సంవత్సరాలు నువ్వు ఓట్లేసి గెలిపించినారు. అందరినీ నీళ్లు తెచ్చేదానికి నువ్వు నీ ఎన్నికనే ఉంది. 2014లో చెప్పినావు, 2019లో చెప్పినావు, వచ్చేస్తుంది అన్ని వస్తా ఉంది. ఇక్కడికి వచ్చింది, అక్కడికి వచ్చింది, పువ్వులు దాటింది. ఈ రోజు చాలా చదివించడానికి ఆత్మస్థైర్యం ఉంటే ఎలాంటి ఇబ్బందులైనా అధిగమించవచ్చునని, దివ్యాంగులు సైతం ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఐఓసీ చీఫ్ మేనేజర్ ఉమాకృష్ణలు అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వ సాయంతో పాటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం ఆనందించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు. అభినందించండి, ధన్యవాదాలు తెలుపుకుందాం. మీరు ఉమాకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పత్తికొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి కంగాటి శ్రీదేవి గారికి స్వాగతం. ఆయన కార్పొరేషన్ వాళ్ళు ఈరోజు సుమారుగా దాదాపుగా 50 లక్షల పైగా ఈరోజు మనందరికీ కూడా రకరకాల అందరి సుమారుగా 17 రకాల దివ్యాంగులకు ఈరోజు పరికరాలు అందించడం చాలా సంతోషంగా ఉంది. మరి మనందరి తరఫున కంపెనీ వాళ్ళకి ఒకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా పెద్ద మనసుతో అందరూ వచ్చి చేస్తే అందరం కూడా ఒక కనువిప్పు కలిగించినట్లు ఉంటుంది. వాళ్ళకి మనం అందరం కూడా దివ్యాంగులకు ఒక తేలిక ఇచ్చినట్ల మనందరం కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా కూడా ఈ కార్యక్రమాలు చేసే పెద్ద మనసుతో ముందుకు వస్తే అందరం కూడా కలిసి చేయొచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి మన ఇండియన్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ప్రత్యేకంగా ఈరోజు చాలా సార్లు వెళ్ళడం జరిగింది. కానీ లాక్డౌన్ మీరంతా కూడా మమ్మల్ని క్షమించాలి. ఎందుకంటే మేము పాపం మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టినట్టయింది. 11 గంటలకు అందరూ కూడా మమ్మల్ని ఒకసారి ప్రజలు పత్తికొండ, నాది కూడా జన్మస్థానం పత్తికొండని, పత్తికొండకు ఆరోగ్యాభివందనలు చేస్తూ సభాధ్యక్షులు నాయుడు గారికి, ముఖ్య అతిథి గౌరవ ఎమ్మెల్యే గారికి, మేడం గారికి అందరికి కూడా వందనం చేస్తూ మొదటిగా ప్రాబ్లం ఉంది. మిమిక్రీ యంత్రం మన ఎలక్ట్రో వాళ్ళ ద్వారా చాలా కష్టం. అమ్మాయిలు కానీ స్త్రీలు కానీ చేయడం చాలా కష్టం ఉంటుందని అన్ని బ్యాంక్ ఆపరేటెడ్. ఒకటి 42,000 రూపాయలు అవుతుంది. దీనివల్ల ప్రత్యేక వీళ్ళు స్వయం ఉపాధి చేస్తారు. విలేకరుల వరకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఈరోజు ఇండియన్ ఆయిల్ తరఫున సిఎస్ఆర్ స్కీమ్ కింద సామాజిక సేవ బాధ్యత కింద మేము ఇక్కడ దివ్యాంగులకు దాదాపు 55.5 lakhs ఫండ్స్ కేటాయించి 354 బెనిఫిషియరీస్కి ఈ పరికరాలు అందజేయటం జరిగింది. ఇది మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇండియన్ ఆయిల్ తరఫున ఇలాంటి మంచి కార్యక్రమం చేయటం, కలెక్టర్ గారు మాకు దానికి సహకరించటం, యాక్చువల్లీ దీనికి ముఖ్య ప్రతినిధి, ముఖ్యమైన మనిషి ఎవరంటే ఎంపీ సంజీవ్ కుమార్ గారు. ఆయన మాకు రిప్రజెంట్ చేయటం వల్ల మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనికి ఇక్కడ అందరూ డిపార్ట్మెంట్లు మాకు సహకరించారు. ఇలాగే మేము ఇదివరకు కూడా గతం 2 సంవత్సరాల క్రితం కూడా వివిధ రాష్ట్రంలో దట్ ఈస్ ఏపీలో కూడా ఏలూరు, వైజాగ్, ఇంకా
గుంటూరు, ఇటువైపు ఇక్కడ తెలంగాణలో చల్లపల్లి, మేడ్చల్, కాప్రా, ఇటువైపు ఉరవకొండ, గుంటకల్, ఈరోజు పత్తికొండ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇంతదాకా మేము వికలాంగులకు దివ్యాంగులకు మేము స్పెండ్ చేసిన అమౌంట్ 3.2 crores చేశాము. దీని ద్వారా అప్రాక్సిమేట్లీ 3200 బెనిఫిషరీస్ వాళ్ళు బెనిఫిట్ పొందారు. ఇందులో మాకు చాలా సంతోషంగా ఉంది. సిఎస్ఆర్ తరఫున మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. లైక్ రూరల్ డెవలప్మెంట్కి, ఎడ్యుకేషన్కి, శానిటేషన్, ఇంకా విమెన్ ఎంపవర్మెంట్. థ్యాంక్స్ ఫర్ ఎ బిగ్ అప్లాస్. కరఘోషంతో అభినందించండి, ధన్యవాదాలు తెలుపుకుందాం. మీరు ఆయన ఉమాకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పత్తికొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి కంగాటి శ్రీదేవి గారికి స్వాగతం. ఆయన కార్పొరేషన్ వాళ్ళు ఈరోజు సుమారుగా దాదాపుగా 50 లక్షల పైగా ఈరోజు మనందరికీ కూడా రకరకాల అందరి సుమారుగా 17 రకాల దివ్యాంగులకు ఈరోజు పరికరాలు అందించడం చాలా సంతోషంగా ఉంది. మరి మనందరి తరఫున కంపెనీ వాళ్ళకి ఒకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం నిడిమామిడి గ్రామంలో పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో మెగా ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం రోగాల బారిన పడిన పశువులకు టీకాలు వేసి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కృత్రిమంగా పశువులు గర్భం దాల్చినప్పుడు తలెత్తే సమస్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీజనల్గా పశువులకు వచ్చే వ్యాధులపై జిల్లా పశు వైద్యులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్యాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుందని తెలిపారు. కోవిడ్కి సంబంధించి మన డాక్టర్స్ కానీ లేదంటే హెల్త్ అసిస్టెంట్లు కానీ మన గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలు కానీ ఇతర సిబ్బంది కానీ వైద్యానికి సంబంధించిన సిబ్బంది కానీ ఆశా వర్కర్లు కానీ ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి దిశానిర్దేశం మేరకు గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మన పుట్టపర్తిలో టెస్ట్ చేస్తే 100కి 100 మందికి టెస్ట్ చేస్తే 0 అంటే ఎవరికే కానీ కోవిడ్ లేకపోతే 3,000 ఇవన్నీ అపోహలు పడద్దండి. దయచేసి ఏ ప్రైవేట్ కాంట్రాక్టర్ ఎవరు లేరు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక ఈ యొక్క ల్యాబ్ ద్వారానే ఈ టెస్టులన్నీ చేస్తున్నాం కాబట్టి మీరు దయచేసి టెస్ట్ చేసుకోవాల్సిందిగా పుట్టపర్తి ప్రజానికానికి సవివరంగా కోరుకుంటా ఉన్నాను. దయచేసి ఎలాంటి అపోహలు పోవద్దండి. టెస్ట్ చేసినా కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.